అవునా? హల్లెలూయా. చూడండి, గెత్సెమనే తోటలో యేసయ్య ఎవరి చిత్తమునికి అప్పచెప్పుకున్నాడండి? దేవుని చిత్తమునికి, తండ్రి చిత్తమునికి యేసయ్య అక్కడ ఒప్పుకున్నాడు. ఆయన చిత్తముకి ఏం చేశాడు? అప్పచెప్పుకున్నాడు. యేసు తండ్రి చిత్తముకు అప్పచెప్పుకుంటే మాత్రమే యేసు మహిమపరచబడతాడని ఎవరికి తెలుసండి? యేసయ్యకి తెలుసు. ఈరోజు నేను సంఘానికి చెప్తున్నాను, మీ అందరికీ చెప్తున్నాను, నీవు ఈ లోక ఆశలు మనందరికీ ఉంటాయి. ఒకరు స్వస్థత పొందుకోవాలని, ఒకరు విడుదల పొందుకోవాలని, ఒక జాబ్ పొందుకోవాలని, ఒకరికి వివాహం అని, గర్భఫలం అని, మనలో రకరకాల సమస్యలను బట్టి మనం బాధపడుతున్నాం. కానీ నీవు ఈ లోక ఆశలను పక్కకు పెట్టి నీవు కూడా యేసు వలె ఆ తండ్రి చిత్తము నీ జీవితంలో జరగాలని నీవు కనుక ఆయన చిత్తములకు అప్పచెప్పుకుంటే కనుక యేసయ్యను దేవుడు మహిమపరిచినట్టుగా ఆయన మహిమను నీకు ఇచ్చి దేవుడు నిన్ను కూడా మహిమపరుస్తాడు. అప్పచెప్పుకుందామా అండి ఆయన చిత్తముని? ఈ లోక ఆశలను కాసేపు పక్కకు పెడతాము. ఈ లోకము గతించిపోతుంది, ఈ భూమి గతించిపోయేది, ఆకాశము గతించిపోయేది, ఈ శరీరము గతించిపోయేది, వస్త్రము గతించిపోయేది. కానీ తండ్రి చిత్తము ఎల్లప్పుడూ స్థిరముగా ఉండేదండి. ఆ తండ్రి చిత్తము నీలో నెరవేర్చబడితే కనుక ఆయన మహిమని నువ్వు చూస్తావు, ఆ మహిమ వస్త్రములను ధరిస్తావు, ఆ మహిమ శరీరమును పొందుకుంటావు, ఆ మహిమలో నువ్వు నేను ప్రవేశిస్తావు. అది శాశ్వతమైనదండి. అందుకే ఈ రోజు మనం ప్రార్థన చేద్దాం. కొంచెం సేపు ఒక్కసారి నీ లోక ఆశలన్నిటినీ పక్క పెట్టు. ఈరోజు తండ్రి చిత్తమునికి హృదయపూర్వకంగా ఆ గెత్సెమనే తోటలో యేసయ్య ఏ విధముగా అయితే అది కష్టమైనను దేవుడు ఆ రోజు అప్పచెప్పుకున్నాడు. తండ్రి, నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చుమయ్యా. సంఘం అందరము కళ్ళు మూసుకొని దేవుని చిత్తము సమర్పించుకోండి. ఈరోజు ఈ లోకాశల గురించి మాట్లాడమాకు, లోకాశల గురించి సమయంలో అడగమాకు. దేవుని చిత్తము, తండ్రి చిత్తము నీ జీవితంలో జరగాలని అడుగు. హృదయపూర్వకంగా అప్పచెప్పుకో. అయ్యా, ఆ గెత్సెమనే తోటలో యేసయ్య చేసిన ప్రార్థన ఈ రోజు నువ్వు చేయవలసినది. ఈ రోజు సహోదరి నువ్వు చేయవలసిన వాడివి, సహోదరుడు నువ్వు చేయవలసినవి. ఇంతకాలం మనం లోకం ఎదుట పరిగెడుతున్నాము, ఆశీర్వాదాల వెంబడ పరిగెడుతున్నాము, శ్రమల నుంచి విడిపించబడాలి, అద్భుతాల వెనకాల పరిగెడుతున్నాం. ఒక్కసారి ఆగుము కుమార్తె, కుమారుడా. యేసయ్య గెత్సెమనే తోటలో ఇగో తండ్రి దాన్ని సమర్పించుకొని యేసయ్య తండ్రి నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చుమయ్యా అని ఆయన అడిగి ఉన్నాడు. ఈ రోజు నువ్వు కుమార్తె, కుమారుడా, మీరు అడగండి దేవుణ్ణి. ప్రభా, నా తల్లి గర్భములో నన్ను సృష్టించిన వాడు నీవేనయ్యా. నా పట్ల నీ ఉద్దేశములను, నా పట్ల నీ చిత్తమును నెరవేర్చమని ఆయన అడగండి, ఆయన్ని వేడుకొనండి, ఆయన ప్రతిమాలుకోండి. దేవుని చిత్తము నీ జీవితంలో నెరవేర్చబడితే నువ్వు మహిమపరచబడతావు, నువ్వు మహిమపరచబడతావు, నువ్వు పైకెత్తబడతావు. దేవుని యొక్క గొప్పతనం, మహిమ కార్యములు నీ జీవితంలో కనబడతాయి ఈ రోజు. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్పచెప్పుకోండి. ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా తండ్రి, పరలోకపు తండ్రి, ఇగో మా జీవితంలో సజీవ యాగములుగా నాయనా నీకు అప్పచెప్పుకుంటున్నాము తండ్రి. దేవాలోక ఆశలు కాదు ప్రభా, ఈ పరలోక చిత్తమును మా జీవితంలో నెరవేర్చండి తండ్రి. యేసయ్య జీవితంలో ఎలాగైతే నీ చిత్తమును నెరవేర్చి అహ్యాది కుమారుని మహిమపరిచి ఉన్నావో ప్రభా తండ్రి, ఇగో మేము తండ్రి నీ చిత్తమునకు మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటున్నామయ్యా. మా పట్ల నువ్వు కలిగి ఉన్న ప్రణాళికలు, మా పట్ల నువ్వు కలిగి ఉన్న ఉద్దేశములను, మా పట్ల నువ్వు కలిగి ఉన్న ఏర్పాటును, మా పట్ల నువ్వు కలిగి ఉన్న ఆ పిలుపును ప్రభా మా జీవితంలో నెరవేర్చండి అయ్యా, మా జీవితంలో నెరవేర్చండి అయ్యా. నీకు మహిమ తెచ్చువారుగా, నీ చిత్తమును జరిగించువారుగా తండ్రి మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా. మమ్మల్ని బలపరిచి దీవించి అయా పరిశుద్ధ ఆత్మదేవ నీ సహాయము చేత మేము తండ్రి చిత్తంలోకి వెళ్తాము కాక. పరిశుద్ధ ఆత్మదేవ తండ్రి చిత్తమునిగా మేము నెరవేర్చు వారిలాగా ఉండుము కాక. దేవా, మమ్మల్ని అతి రీతిగా ఆశీర్వదించి మహిమపరచమని యేసు నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.